ఈరోజు మనం మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. నేనైతే ఇప్పుడే సినిమా చూసొచ్చానండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. మీరు థియేటర్‌కెళ్ళేటప్పుడు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ అంటే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా, లేకపోతే ఇంకేవి పెట్టుకోకుండా నార్మల్‌గా ఏదో మూవీ చూడడానికి వెళ్తున్నామని ప్రశాంతంగా వెళ్లి సినిమా చూసి రండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఎందుకు చూడాలి అని నన్నడిగితే మాత్రం కేవలం రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ కోసం అని మాత్రం చెప్తాను. ఆయన చేసిన మేకోవర్ కానీ, ఆయన హార్డ్ వర్క్ అసలు ఆ స్క్రీన్ మీద చూడటానికి మాత్రం కంపల్సరీగా వెళ్ళాలి. సో, తప్పకుండా ఈ మూవీని రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కోసమైనా మీరు మిస్ అవ్వద్దు. ఇంకా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది ప్యూర్ రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అని అయితే చెప్తాను నేను. మొత్తం సినిమాని తన షోల్డర్స్ మీద వేసేసుకొని నడిపించారు ఆయన. ఈ సినిమాలో ప్రతి సీన్, అది డాన్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, రొమాంటిక్ సీన్స్, లేదా చరణ్కి ఒక మార్క్ ఉంటుంది కదా, ఆ సర్కాజం ఆర్ ఆ కామెడీ సీన్స్, ప్రతి దాంట్లో కూడా ఆయన బెస్ట్ ఇచ్చారని చెప్తాను. ఇంకా ముఖ్యంగా మీ అందరికీ ట్రైలర్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, ఇది ఒక స్పోర్ట్స్ బేస్ మూవీ. ఆ స్పోర్ట్స్ కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డారో ప్రతి ఫ్రేమ్లో మీకు కనిపించేస్తుంది. అలాగే కొన్ని సీన్స్ అయితే చాలా గూస్ బంప్స్ వస్తాయండి ఫర్ షూర్. అలాగే 2-3 చోట్ల అయితే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. నాకైతే కొన్ని అయితే బాగా టచ్ అయ్యాయి. ఇంకా మిగతా క్యారెక్టర్స్ విషయానికి వస్తే జగపత్ బాబు గారు యాజ్ యూజువల్ తన రోల్లో ఆయన అయితే జీవించేశారు. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు కూడా ఉన్నారు ఈ మూవీలో. ఆయనతో పాటు ఇంకా మిగతా సైడ్ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి 100% వాళ్ళు జస్టిస్ అయితే చేసేసారు. ఇంకా నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందామా ఈ మూవీలో అంటే అది హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అని చెప్తాను నేనైతే. హీరోయిన్ రోల్ని ఎక్కడో కొద్దిగా డిఫైన్ చేయడంలో ఫెయిల్ అయ్యారు డైరెక్టర్ అని అనిపించింది నాకు. ఇంకా ఇంకొకటి ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది కోర్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారి గురించి. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా బీజిఎం కొన్ని చోట్ల ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఆప్ట్గానే ఉంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే రామ్ చరణ్ గారి హార్డ్ వర్క్ కోసం, ఒక మంచి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా కోసం పెద్ద సినిమాని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి. మరి మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు, మీకెలా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నా రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.